2024లో ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ జరిగిన తర్వాత 100 రోజులకి చంద్రబాబు నాయుడు గారి పాలన ఏ విధంగా ఉండదు అనేటువంటిది బేరీ చేసుకోవడం అనేటువంటిది అన్ని సోషల్ మీడియాలో కూడా జరుగుతుంది. అంటే 100 రోజుల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా పరిపాలించాడు, ఆ తర్వాత ఇప్పుడు 2024 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా పరిపాలించారు, ఏం చేస్తున్నారు అనేటువంటి ఒక పోలిక స్టార్ట్ అయిపోయింది ఈ సోషల్ మీడియాలో. ఆ తర్వాత అదే టైంలో బుడమేరు వాగు దిగి విజయవాడ అంతా కూడా నిండిపోయి అగ్గిపెట్లకు కూడా 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు. అనవసరమైనటువంటి ఖర్చులు వేల కోట్ల రూపాయలు దీంట్లో తగలబెట్టాడు. ఇటువంటి ఏరియాలో తీసుకొచ్చి ఈరోజు రాజధాని కడుతున్నారు అనేటువంటి ట్రోల్స్ కూడా జరగడం స్టార్ట్ చేసినారు. ఇదొకటైతే దీనికన్నా ఇంకా పెద్ద ఎత్తైనటువంటి సమాచారం, లోతైనటువంటి సమాచారం ఏంటంటే 2024 ఎలక్షన్స్ జరిగినప్పుడు జరిగినటువంటి ఆ యొక్క ఓట్లకి లెక్కించేటువంటి ఓట్లకి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. అంటే మామూలుగా లెక్కించేటప్పుడు ఈ యొక్క ఫామ్ 20 అనేటువంటి ఒక ఫామ్ 20ని రిలీజ్ చేయాలి. అంటే ఫామ్ 20 అంటే ఏంటంటే ఎన్ని ఓట్లు ఆ యొక్క బూత్లో పడ్డాయి, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి అనేటువంటి చెప్పేటువంటి ఒక ఫామే ఫామ్ 20. అదేవిధంగా ఫామ్ 17 ఒకటి ఉంటుంది. ఫామ్ 17 అంటే ఏంటంటే ఆ బూత్లో ఏ బూత్లో మొత్తం పోలైన ఓట్లు ఎన్ని అనేటువంటి చెప్పేది ఫామ్ 17. ఈ ఫామ్ 17 ఇప్పుడైతే ఈ ఫామ్ 20 వీళ్ళు రిలీజ్ చేయాలి. ఎందుకంటే జరిగినటువంటి అవకతవకలన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఏ విధమైనటువంటి లోపభూయిష్టమైనటువంటి ఈ యొక్క ఎలక్షన్ జరిగిందో, ఎన్ని ఓట్లు ఎక్స్ట్రా వచ్చాయో, పోలింగ్ విధానంలో ఈవీఎంలలో ఏ విధంగా గందరగోళం జరిగాయనేటువంటి తెలుసు. దాని ప్రత్యక్ష సాక్ష్యంగా ఎప్పుడైతే ఫామ్ 20 వారం రోజుల్లో రిలీజ్ చేయాల్సినటువంటి ఫామ్ 20 అక్టోబరు 23 నెలల తర్వాత రిలీజ్ చేశారు. రిలీజ్ చేసేటప్పుడు ఈ ఫామ్ 20కి ఫామ్ 17సికి మధ్య పోల్చుకొని దాంట్లో ట్రోల్స్ జరుగుతాయి. ఏ విధంగా అన్యాయం చేశారు ఈ విధంగా ఈవీఎంస్లో అని చెప్పని, ప్రజల్లో చైతన్యం వస్తుందని చెప్పని ఒకరోజు ముందుగా ఈ లడ్డు వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చాడు సీన్లోకి, ఈ టాపిక్ డైవర్ట్ చేయడానికి. కానీ యాక్చువల్ టాపిక్ మనం ఏమనుకున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ప్రజలు కానీ ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేశారు. ఈ 3 సన్నివేశాల వల్ల డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఈ లడ్డు వ్యవహారాన్ని తీసుకొచ్చాడే రాజకీయ పోకడల కోసం. ఇది చంద్రబాబు నాయుడు నైజం ఇంతే కదా అని చెప్పి ఊరుకున్నారు.